సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి యాకోబు వ్రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయము 22వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు నేటి మన వాక్య ధ్యాన భాగం. మీరు వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. ఇది దేవుని వాక్యం మనకు చేస్తున్న హెచ్చరిక. దేవుని వాక్యమును, శక్తిగల దేవుని వాక్యమును, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యమును అంగీకరించండి అని అన్నాడు. తర్వాత మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. వినువారు, ప్రవర్తించువారు, రెండు వర్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యమును వినువారు, దేవుని వాక్యము చొప్పున ప్రవర్తించువారు. వినువారు ధన్యులు అంటే కేవలం వినువారు అని మాత్రమే కాదండి, వినిన దాని ప్రకారంగా ప్రవర్తించువారు ధన్యులు అని అర్థం. కనుక దేవుని వాక్యాన్ని వినటం అంటే దాని చొప్పున ప్రవర్తించడం. మా వాడు నా మాట బాగా వింటాడు అని ఒక తండ్రి అంటే దాని అర్థం తండ్రి మాట చొప్పున ప్రవర్తిస్తాడనే కదా. దేవుని వాక్యమును వినుట అని అంటే కేవలం వినుట మాత్రమే కాదు, దాని ప్రకారంగా ప్రవర్తించటం. ఇప్పుడు రెండు వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం వినువారు, తర్వాత దాని ప్రకారంగా ప్రవర్తించువారు. వినువారు అనేకులు, దాని ప్రకారంగా ప్రవర్తించువారు చాలా తక్కువ మంది, అల్పులు. కనుక భక్తి జీవితంలో మెజారిటీ దేవుడి చుట్టూ తిరగడానికి అలవాటు పడింది, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఉపయోగం ఏముంది దీని వలన? ఇది కూడా ఒక తంతుతో సమానమే కదా. గనుక ప్రియులారా, దేవుని వాక్యమును ఇష్టపడి దేవుని వాక్యమును అనుసరించి దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించువారు మాత్రమే దేవుని రాజ్యమునకు అర్హులు. వారు మాత్రమే దేవుని రాజ్యమును చేరతారు, మిగతా వారు అనర్హులు అనే సంగతిని గుర్తుంచుకుందాం. ఈ సందర్భంగా 25వ వచనాన్ని కూడా చదవాలి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. తన వినికిడిలో ధన్యుడు కాడు, తన క్రియలో ధన్యుడు అనే విషయం దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుడికి కావలసింది క్రియలే, వినటం మాత్రం కాదు. ఒకవేళ ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపకపోతే అట్టివాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకొని అవతలికి పోయి మరిచిపోయిన వానితో సమానుడు అట. దేవుని వాక్యం అద్దంతో పోల్చబడింది. ఒక వ్యక్తి అద్దంలో తన ముఖం చూసుకుంటే ఆ ముఖం ఎలాగుందో మనకు అర్థమవుతుంది. ఆ ముఖంలో ఉన్నటువంటి మురికి ఏదైనా ఉంటే దాన్ని తీసి వేసుకోమని అద్దం మనకు చెబుతున్నట్లే లెక్క. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక మనమే శుద్ధి చేసుకోవాలి, మన లోపాలు మనమే సరిదిద్దుకోవాలి, మన బలహీనతలను మనమే సరిదిద్దుకోవాలి. అద్దం కేవలం మనకు చూపిస్తుంది, దేవుని వాక్యం కేవలం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, అంతే.
మిగతాదంతా చేయవలసింది మనమే కదా. ఒకవేళ అద్దం దగ్గరికి వచ్చి తన ముఖాన్ని చూసుకొని అవతలికి వెళ్ళిపోయి మరచిపోతే అట్టి వాని వలన అద్దానికి ఉపయోగం ఏముంది? అద్దం వలన అతనికి ఉపయోగం ఏముంది? నిష్ప్రయోజనం. కాకపోతే అద్దం ఉందంటే ఉంది అని, అద్దంలో నా ముఖం చూసుకున్నానంటే చూసుకున్నాను అని అనుకోటానికి తప్ప ఇక దేనికి పనికిరాదు కదా. అద్దం ఉందంటే అద్దం మనకి ఏదైనా మురికిని చూపిస్తే దాన్ని మనం తీసివేయాల్సిందే. ప్రియులారా, దేవుని వాక్యం ఎన్ని పర్యాయములు మనతో మాట్లాడుతూ ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో వారానికి ఒక్కసారి మాత్రమే దేవుని మందిరానికి హాజరైన సంవత్సరమునకు 52 సార్లు దేవుని వాక్యమును అతడు వినగలుగుతాడు కదా. వారమునకు ఒక్క మాట తన జీవితాన్ని పట్టుకున్న 52 మాటలు తన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే సంవత్సరానికి 52 సందేశాలు ఏమిటి? సంవత్సరానికి 100 మెసేజ్లు, 100 వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. వినటం విస్తారమైంది, ప్రవర్తించటం చాలా తక్కువైంది. ఇంతకుముందు దేవుని సేవకులు మన సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు మాత్రమే, వారిని మాత్రమే మనం ఎరిగి ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు రేడియోలు, తర్వాత టీవీలు, అలాగే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవి వచ్చిన తర్వాత మనకు అభిమాన బోధకులు ఎక్కువయ్యారు, మనకు నచ్చిన వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి మందిరంలో దేవుని దాసుడు చెబుతున్న సందేశమును మాత్రమే కాక మిగతా వారి వర్తమానాలు ఎన్నో వింటూ వస్తూ ఉన్నాం కదా. ఏమవుతుంది అదంతా? శ్రమల సందర్భంలో ఏమవుతుంది? ఇబ్బందులు కలిగినప్పుడు ఏమవుతుంది ఈ వాక్యం? కష్టం కలిగినప్పుడు ఏమవుతుంది ఈ వాక్యం? సహనమును కోల్పోయేవారు కొందరు, అలాగే పోట్లాటలకు దిగేవారు మరికొందరు. ప్రియులారా, దేవుని వాక్యం అద్దంతో సమానం. అంగీకరిద్దాం, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిద్దాం. మనము దేవుని వారమైతే దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తాం, అంగీకరిస్తాం, అనుసరిస్తాం. మనం దేవుని వారం కాకపోతే కేవలం ఆలకిస్తాం, ఆ తర్వాత మరచిపోతాం. అందుచేత మనం కేవలం వినువారం మాత్రమై ఉండి మనలను మనం మోసపుచ్చుకొనక దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవుని వాక్యం తన యొద్దకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం తన బలహీనతలు ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు సరిదిద్దుకొనకపోతే అట్టివాడు ముఖం అద్దంలో చూసుకొని అవతలికి వెళ్ళిన తర్వాత మరిచిపోయిన వాటితో సమానుడని దేవుని వాక్యం చెబుతోంది. దేవునికి ఇష్టలుగా మనం బ్రతక్కపోతే దేవుని రాజ్యాన్ని మనం ఆశించకూడదు. దేవునికి ఇష్టలుగా మనం బ్రతక్కపోతే దేవుని రాజ్యాన్ని మనం ఆశించకూడదు. ఎందుకండి నిష్ప్రయోజనం? నిరీక్షణ ఎవరికి అంటే రక్షణ పొంది అలాగున బ్రతుకుచున్న వారికే కానీ ఇష్టానుసారంగా బ్రతికే వారికి కాదు నిరీక్షణ. 25వ వచనం, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమం అనే మాట చెప్పబడింది. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమం, స్వాతంత్రం, సంపూర్ణం అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నియమమునకు ఈ 2 లక్షణాలు ఉన్నాయి. పౌలు తన జీవితాన్ని గూర్చి ప్రస్తావిస్తూ ఒక మాట వ్రాస్తూ ఇలాగున అన్నాడు. ఆయన
రోమాపత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని అన్నాడు. ఇది యేసుక్రీస్తు చేత పట్టబడక మునుపు తనకు కలిగిన సంఘర్షణ. ఈ వ్యక్తులు ఎటువంటి వారు? వాక్యమును విని దాని ప్రకారంగా ప్రవర్తించని వారు ఎటువంటి వారంటే స్వాతంత్ర్యం లేని వారు. బానిసత్వంలో బ్రతుకుతున్న వారే సుమా, వారిని ఏదో ఒకటి పట్టుకొని లాగుతూ ఉంటుంది. వారు స్వాతంత్ర్యాన్ని పొందిన వారు మాత్రం కారు. స్వాతంత్ర్యాన్ని పొందిన వారుగా కనిపిస్తూ ఉంటారు, రక్షణను పొందిన వారుగా కనిపిస్తూ ఉంటారు. ఈ రక్షణలోనే ఆత్మ స్వాతంత్ర్యం అన్నది మనకు కనిపిస్తూ ఉంది. కొందరు మేము స్వతంత్రులం క్రీస్తునందు అన్నట్లుగా కనిపిస్తూ లోపల దేనికో ఒక దానికి బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. అట్టివారు దేవుని వాక్యాన్ని అనుసరించరు. తాము దేనికి బానిసలో దానిని మాత్రమే జరిగిస్తారు. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ అనుభవము అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఇది సంపూర్ణమైనటువంటి నియమం. ఇందులో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు? రక్షణ విషయంలో నిలకడగా ఉండువాడెవడు? రక్షణ విషయంలో తనను తాను పరీక్షించుకొనుచు ఉండువాడెవడు? అట్టివాడు మాత్రమే క్రియ చేయువాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, సోదరి సోదరులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సంగతి ఏమిటంటే కేవలం వాక్యాన్ని విని మర్చిపోవటం కాదు, మందిరానికి వెళ్ళి రావటం కాదు, ఒక సందేశం ఒక మెసేజ్ను విని మర్చిపోవటం కాదు, దేవుని వాక్యం బాగుంది అని చెప్పడానికి కాదు, బాగు చేసుకోవటానికి, జీవితాలను బాగు చేసుకోవడానికి. 25వ వచనం చివరి మాట, క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అనే మాట వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద తన ప్రసంగాన్ని కూడా ఆయన ముగిస్తూ ఆయన చెప్పినటువంటి ముగింపు మాటలు ఇవే. అదేదనగా, నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు, నా మాటలు విని వాడి చొప్పున చెయ్యని ప్రతివాడు. చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, చెయ్యని ప్రతివాడు ఇసుకలో పునాది వేసుకొనిన బుద్ధిహీనుడు. అతని దగ్గర ప్రయాస ఉంది, కానీ వ్యర్థమైన ప్రయాస, నిష్ఫలమైన ప్రయాస, అజ్ఞానముతో కూడిన ప్రయాస, తన మనసుకు నచ్చిన ప్రయాస, తన సొంత ప్రయాస, దైవ సంకల్పానుసారమైంది కాదు. వినడానికి వెళ్ళాడు, వెళ్ళడానికి కష్టపడతాడు, దేవుడంటే ఇష్టపడతాడు, కానీ దేవుని వాక్యం ప్రకారంగా మాత్రం నడవడు. ఇశ్రాయిల్లను గూర్చి కూడా యెహెజ్కేలు చెప్పిన మాట అక్షరాల ఇదే. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇదే నా జనులైనట్లుగా వస్తారు, నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుంటారు, మాటలు వింటారు, కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించరు. ఇశ్రాయిలు అయితేనేమి, నేటి విశ్వాసులు అనేకులేమి దేవుని వాక్యమును అనుసరించడానికి ఇష్టపడటం లేదు అనే విషయం నేడు మన కళ్ళ ముందు ఎరుగుదాము. వినడానికి మాత్రం చాలా శ్రద్ధగా వింటారు, ఆ మాటల ఫలితం తమ జీవితంలో మాత్రం కనిపించదు. 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే.
నోటిని అదుపు చేసుకోలేని వాని భక్తి వ్యర్థం. నోటిని అదుపు చేసుకోలేని వాని భక్తి నిష్ఫలం. ఇది దేవుని వాక్యం చేస్తున్న హెచ్చరిక. నోటికి కళ్ళెం పెట్టుకోవాలట. నిజమే, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, కంటికి గ్రుడ్డితనం కలగాలి. వాస్తవికమైన విషయాలు ఇవి. నోటికి కళ్ళెం పెట్టుకొనుట, తగినట్లుగా మాట్లాడడం అంతే. ఒకచోట యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లుగా, నా సేవకుడు తప్ప ఎవడు గ్రుడ్డివాడు, నా దాసుడు తప్ప ఎవడు గ్రుడ్డివాడు అని వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా 42వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం, కన్నులుండి కూడా అన్నీ చూడదగినవి కాదని గ్రహించి తన మట్టుకు తానే తన కంటిని అదుపు చేసుకొనగలిగినటువంటి వాడు. నాలుకకు మాత్రమే కాదు కళ్ళెం, కంటికి కళ్ళెం అవసరమే. అట్టివాని భక్తి వ్యర్థం. తన నాలుకను తన ఇష్టానుసారముగా ఆడించువాని భక్తి వ్యర్థమైన భక్తి, నిష్ఫలం, ఉపయోగం లేని భక్తి. అనవసరంగా మాట్లాడుతుంటే భౌతికంగా శక్తిని కూడా కోల్పోతాం. అనవసరంగా మాట్లాడుతూ ఉంటే చులకన కూడా అవుతాం. అనవసరంగా మనం మాట్లాడుతూ ఉంటే భక్తిహీనులం అవుతాం. గుర్తుంచుకుందాం ఈ మాటలు. ఇది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం. ఒక మాటను దైవ గ్రంథంలోంచి నేను మీకు గుర్తు చేయగోరుచు ఉన్నాను. మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా ప్రభు సెలవిచ్చిన మాటను నేను మీ కొరకు గుర్తు చేస్తున్నాను. 12వ అధ్యాయము 34వ వచనం, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పును పొందుదు. మాట మనిషిని నీతిమంతుడని లేదా మాట మనిషిని అపరాధి అని తీర్పు తీరుస్తూ ఉంది. ఇది మాటకున్న శక్తి అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే మాట మనిషిని మంచివానిగా ప్రపంచానికి చూపిస్తుంది, మాట మనిషిని చెడ్డవానిగా కూడా ప్రపంచానికి చూపించగలుగుతుంది. మీదు మిక్కిలి దేవుని ఎదుట అపరాధులం లేక నిరపరాధులం కావడానికి మాట ఒక కారణమని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంచేత జాగ్రత్త పడదాం, ఆయనకు ఇష్టలుగా మనం జీవిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమునైన భక్తి అని వ్రాయబడింది. అంటే ఇంతకుముందు మనం చూడగా వ్యర్థ భక్తి అని చెప్పబడింది. ఏమిటా వ్యర్థ భక్తి అంటే నోటికి అదుపు లేకుండా మాట్లాడడం, అటువంటి భక్తి వ్యర్థం. తరువాత ఇప్పుడు నిష్కలంకమైన భక్తి, కలంకము లేని భక్తి. ఏమిటి కలంకము లేని భక్తి అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు అని ఉంది. దిక్కులేని పిల్లలు ఇబ్బంది కలిగి ఉంటే వారిని పరామర్శించడం, సహాయం చేయటం. అలాగే విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటం. ఏమండి, ఇంతకుముందు మనం దేవుని వాక్యాన్ని వినడం అని అన్నాం కదా. వినటం మాత్రమే కాదు, ఇప్పుడేమిటి అని అంటే దేవుని వాక్యం చొప్పున ప్రవర్తించటం, దేవుని ప్రేమను పంచడం అనేటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మాట మాత్రమే కాదు, ఆ మాటకు తగినటువంటి క్రియలో ధన్యులు కావటం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే విధవరాండ్రను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించుట.
అని వ్రాయబడింది. అంతవరకే అయి ఉంటే ఎంత ఇబ్బంది కలిగేదో. అక్కడ కామ మాత్రమే ఉంది. అంటే నిష్కలంకమైన భక్తి ఏదనగా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటం. రెండవది, ఇహలోక మాలిన్యం తనకంటుకొనకుండా తన్ను తాను కాపాడుకోవటం. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు, అనగా తాను సహాయం చేస్తూ ఉన్నప్పుడు, ఇహలోక మాలిన్యం తనకంటుకొనకుండా, దొంగ లెక్కలు వ్రాయకుండా, సొమ్మును దిగమరింగకుండా, అలాగే లైంగిక పాపములో పడకుండా, తన్ను తాను కాపాడుకొనుట. ఈ దేవుని వాక్యం చెబుతున్న సత్యం. దేవుడు కాపాడమని కాదు, తన్ను తాను కాపాడుకోవటం. మొదటి బాధ్యత ఏమిటంటే నిన్ను నీవు కాపాడుకోవటం. అంతే, ఎవరిని వారు కాపాడుకోవటమే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగా, దుష్టుడు ముట్టకుండా తన్ను తాను కాపాడుకొనును, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను కాపాడుకొను, భద్రపరచుకొను అనే మాట వ్రాయబడింది. అవును, అది మన బాధ్యతయే. భద్రం చేసుకోవటం మన బాధ్యతయే. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూడగా, అక్కడ కూడా సరిగ్గా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంది. అదేమిటంటే, ఎవడైనను వీటిలో చేరక, అనగా గొప్ప ఇంటిలో మట్టి పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఇవన్నీ ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల, తన్ను తాను పవిత్రపరచుకొనుట అంటే తన పరిశుద్ధతను కాపాడుకొనుట, అనగా తన పరిశుద్ధతను కొనసాగించుకొనుట అని అర్థం. ఈ జీవితంలో, ఈ జీవనయానం కోసం చేసేటువంటి ఈ ప్రయాణంలో తన తోటి వారిని ముంచి, ఇతరులను మోసగించి, లేదా తన మట్టుకు తానే స్వార్థంతో జీవించే మనుషులు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నారు. తన కోసం బ్రతికే బ్రతుకు నిష్ఫలమని దేవుని వాక్యం చాలా గట్టిగా చెప్తూ ఉంది. అందుకే ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించండి. రెండవదిగా, ఇహలోక మాలిన్యం మీకు అంటుకోకుండా కాపాడుకోనండి. ఈ పరంపరలో, ఈ ప్రాసెస్లో లోకము నిన్ను శోధిస్తూ ఉంది, శోధనకు గురవుతావు. దేవుని వాక్యాన్ని వినువాడు క్రియలో ధన్యుడు కావాలి. క్రియలో నిష్ఫలుడైతే ఉపయోగమే ఉంది? ఇబ్బందిలో పరామర్శించడానికి నిన్ను ప్రేరేపించిన దేవుని వాక్యం పరిశుద్ధత యందు నిన్ను కాపాడుకొనుటకు కూడా ప్రేరేపిస్తూ ఉంది. మరచిపోవద్దు ఈ మాటలు. ఇది నిష్కలంకమైన భక్తి. అంటే మాట వినటం దగ్గర నుంచి, విన్న మాటను ఆలకించడం దగ్గర నుంచి, ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించటం, తనను తాను కాపాడుకోవటం, ఈ విధంగా దేవుని మాట ఒక వ్యక్తిని నడిపించి అతనికి స్వాతంత్ర్యంతో కూడిన సంపూర్ణ నియమాన్ని అనుగ్రహించి అతన్ని క్రియలో ధన్యునిగా చేస్తుందని యాకోబు సెలవిస్తున్న మాటల సారం. అందుచేతనే దేవుని వాక్యమును వినటం మాత్రమే కాదు, వినువారు కాదు ధన్యులు, దాని ప్రకారంగా ప్రవర్తించేవారు మరీ ధన్యులు. అది ప్రభు చెప్పిన మాట. అందుకని దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వినిన దాని ప్రకారంగా నడుచుకుందాం. మనలో నుంచి ఏవి తీసివేయవలనో వాటిని తీసివేద్దాం, ఏవి చెయ్యవలనో వాటిని చేద్దాం. అలాగూ దేవుని వాక్యాన్ని ఘనపరిచి ఆయన కొరకు బ్రతికేటువంటి మహద్భాగ్యాన్ని ఆ ప్రియప్రభువే మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు దయచేసిన మీ వాక్యం కొరకు, మీ వాక్యాన్ని వినడానికి ఉన్న ఆశ, మీ వాక్యం చొప్పున ప్రవర్తించడానికి లేదు. మమ్మల్ని దయతో కరుణించండి. వాక్య ప్రకారంగా జీవించే విషయంలో విఫలులం అవుతున్నాము అని ఒప్పుకొనుచు ఉన్నాం.
అట్లు కాక వాక్య ప్రకారంగా జీవిస్తూ సాక్షులమై బ్రతికి మీ నామాన్ని ఘనపరచుట కావలసిన కృప నిమ్మని దయగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు. మీ మాటలు విన్న వారందరినీ దర్శించుమని, మీ వాక్యం ద్వారా వారిని శుద్ధీకరించమని అడుగుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.